దొంగవాడు సిలువలో ఉన్నప్పుడు బాప్తీసం తీసుకోకుండా ఎలా పరదేశికి వెళ్ళిపోయాడు అనేది నువ్వు ఆలోచించే ముందు బాప్తిస్మం అన్నది ఎప్పుడు ఆజ్ఞగా వచ్చింది అనేది కూడా నీకు తెలియాలి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 48వ వచనం వచ్చేసరికి ఆజ్ఞగా తెలుపబడింది. అక్కడ వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. మరి దొంగవాడు సిలువలో వెళ్ళిపోయింది. బాప్తిస్మం అన్నది ఆజ్ఞగా లేదు గనుక సిలువలో ఉన్నాడు. ఇంకప్పటికీ మీకు అర్థమైందంటే సిలువలో ఉన్నాడు. సిలువలో ఉన్నప్పుడు దొంగవాడు ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. బాప్తిస్మం లేకుండా అతను ఎలా వెళ్ళిపోయాడు అని అడిగే మీ సంశయానికి సమాధానం ఇది.